ఎవరికీ ఏమీ కాని బతుకులు, పగబట్టిన పరిస్థితులు, పట్టించుకోని సంబంధీకులు, కారణాలేమైనా అయిన వారిని కోల్పోయి పిచ్చివాళ్లలా తిరుగుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దరిద్రానికి దగ్గరగా, వాస్తవానికి దూరంగా బ్రతుకుతూ కాలాన్ని వెళ్లదీస్తున్న దిక్కులేని అనాథలను ఆదరించి వారికి వైద్యమందించి కోలుకున్న తరువాత సొంత వారికి అప్పగిస్తోంది చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమం. అలా వృద్ధాప్యంతో బాధపడుతూ నడిచేందుకే ఓపికలేని పరిస్థితుల్లో అమ్మానాన్న అనాథ ఆశ్రమానికొచ్చిన ఓ పెద్దాయనను తిరిగి కుటుంబానికి అప్పగించి ఆ కుటుంబంలో వెలుగు నింపింది. పూర్తి వివరాల్లోకి వెళితే 3 నెలల క్రితం వృద్ధాప్యంతో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న పెద్దాయనను చెత్రినాక పోలీసులు అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చి పునర్జన్మనివ్వగా ఆశ్రమంలో చికిత్స తీసుకుని మామూలు మనిషిగా మారాడు. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను చెత్తినాక పిఎస్లో విధులు నిర్వహిస్తున్నాను. పెట్రోలింగ్ చేస్తున్న భాగంలో గుర్తు తెలియని వ్యక్తి అనాథాన్ని గుర్తించిన తర్వాత మా ఇన్స్పెక్టర్ సారు అమ్మానాన్న అనాథాశ్రమానికి ఇతన్ని తీసుకెళ్ళి అడ్మిషన్ చేయించమని చెప్పడంతో మేము తీసుకొని వచ్చాం సార్. నేను మసీద్ ముందు మాకు కనిపించాడు. అనాథని తెలిసింది. చెత్తినాక పిఎస్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు సార్. ఆశ్రమంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడి ఇటీవల తన చిరునామా చెప్పడంతో యాజమాన్యం సూచనల మేరకు సిబ్బంది పెద్దాయన చెప్పిన ప్రకారం హైదరాబాద్లోని చార్మినార్ వద్ద ఉన్న నివాసానికి తీసుకువెళ్లి కుటుంబానికి అప్పగించారు. ఏమైపోయాడో అని కంగారు పడుతున్న కుటుంబ సభ్యులు కళ్ల ముందు కనబడడంతో వారి ఆనందానికి అవతులు లేకుండా పోయింది. बहुत बहुत शुक्रिया आपका, बहुत बहुत थैंक यू. आ गए घर को, आपका बहुत बहुत एहसान है. अल्लाह आपको अच्छा रखो, आपको हर चीज में कामयाब करो. आपके पर अल्लाह. हम बहुत परेशान थे, आप लाके छोड़े. आपका बहुत बहुत शुक्रिया. थैंक यू, बहुत बहुत थैंक यू.